మ్యామ్ ఇప్పటివరకు పిల్లలు ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? వాళ్ళకి కాబోయే పార్ట్నర్ విషయంలో అనేది మాట్లాడుకున్నాం. పేరెంట్స్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అంటే వాళ్ళేం ఎక్స్‌పెక్ట్ చేస్తారో ఐడియా ఉంది జనరల్‌గా పేరెంట్స్. ఈ రోజుల్లో ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? పేరెంట్స్ మెయిన్ ఫోకస్ ఏంటంటే తప్పుగా అనుకోవద్దు. బట్ జనరల్‌గా ఇప్పుడు మ్యారేజ్ చేస్తే మళ్ళీ తలకాయ నొప్పులు లేకుండా డివోర్సెస్ ఈ గోలలు లేకుండా పిల్లలు హ్యాపీగా ఉంటే చాలు అన్నది ఇన్ని పేరెంట్స్ థాట్ ప్రాసెస్. ఆ ఫియర్‌తోనే ముందు స్టార్ట్ అవుతున్నాయి అన్నీ ఇప్పుడు. ఇదివరకు అందరూ చక్కగా ఉండాలి, బావుంటారు, మనకేం గోల ఉండదు అనుకుని పెళ్ళిళ్ళు చేస్తే ఇప్పుడు ముందు ముందు ఏం గోలలు రాకూడదు, ఈ డివోర్సెస్ ఇవన్నీ డీల్ చేయకూడదు అన్న ఫియర్‌తో స్టార్ట్ చేస్తున్నారు. దట్స్ వే దిస్ హారోస్కోప్స్ చూడటం గానీ, ఈ నమ్మకాలు గానీ, ఇవి గానీ ఎక్కువైనాయి బేసిక్ ఇదివరకటి కన్నా కూడా కంపేర్ చేస్తే. అండ్ అండ్ డెఫినెట్‌గా ఇదివరకి సంబంధాలు చూసేటప్పుడు పేరెంట్స్ మంచి, చెడు చూసుకొని ఒక సంబంధం చూసి పిల్లలకి అడ్రెస్ చేసి, మంచి, చెడు చెప్పినా అల్టిమేట్‌గా డెసిషన్ వీళ్ళు తీసేసుకున్న తర్వాతే పిల్లలకి ఇన్ఫర్మేషన్ లాగా ఇచ్చేవారు. అవును. బట్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ పిల్లల దగ్గరని డిస్కస్ చేసి, వాళ్ళ ఒపీనియన్ తీసుకుని, వాళ్ళ ఒపీనియన్‌ని బట్టి ఫర్దర్‌గా స్టెప్ తీసుకుంటున్నారు. దెర్ ఇస్ ఎ స్లైట్ చేంజ్ ఇన్ హోల్ థింగ్, బట్ ఇట్స్ ఎ బిగ్ చేంజ్. అవును. అది ఒక విధంగా మంచిదే కానీ టు సర్టెన్ లెవెల్ ఇట్స్ ఓకే. ఇప్పుడు పిల్లలకి బేసిక్‌గా ఏముంటుంది, అమ్మాయో, అబ్బాయో చూడటానికి బాగుండాలి, ఎర్నింగ్ కెపాసిటీ, దే ఆర్ ఆల్సో వెరీ స్మార్ట్ దీస్ డేస్. ఎర్నింగ్ కెపాసిటీ ఉండాలి, అండ్ వీళ్ళు ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడే ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ మ్యాచ్ కావాలి, అలాంటివి స్ట్రాంగ్ రిక్వైర్మెంట్స్తో పిల్లలు ఉంటున్నారు. దాన్ని ఇప్పుడు పేరెంట్స్ రెస్పెక్ట్ చేస్తున్నారు. సో లాట్ ఆఫ్ చేంజ్ హ్యాస్ కమ్ ఇన్ సీయింగ్ ద మ్యాచెస్ రూపా. అంటే ఇంకా పాతకాలం నాటి మనుషులు ఇంకా లేరని కాదు, జనరల్గా దీస్ థింగ్స్ ఆర్ డామినేటింగ్ మోర్. సో పిల్లలకి ముందు ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి నచ్చిన స్టైల్లో వీళ్ళు చూడటం మొదలు పెడుతున్నారు. కానీ రిక్వైర్మెంట్గా చూస్తే బ్యాలెన్స్ చేసుకోవాలనుకున్నప్పుడు అలాంగ్ విత్ దీస్ కిడ్స్ రిక్వైర్మెంట్స్ పేరెంట్స్కి కూడా సర్టెన్ థింగ్స్ ఉంటున్నాయి. ఏంటంటే ఫినాన్షియల్ బ్యాలెన్స్ ఉండాలి, లేకపోతే సోషల్ బ్యాలెన్స్ ఉండాలి. ఇట్లాంటి మెయిన్ పాయింట్స్ మ్యూచువల్గా దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఇట్. సో ఇట్స్ గెటింగ్ ఈజీ, ఇట్స్ గెటింగ్ టఫ్. ఇట్స్ అ కాంప్లికేటెడ్ థింగ్ అనమాట ఇప్పుడు మ్యాచ్ మేకింగ్.